రామ్ నారాయణ రామ్. ఒక కేంద్ర నిధి ఉంటుంది, శాంతిని కోరరు. వారు తమ లాభం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక ఆధ్యాత్మిక బ్యాంక్, స్పిరిచువల్ బంక్ అక్కడ నుండి అందరికీ లాభం కోసం పంపిణీ చేయబడుతుంది. మనము ఒక్కో చోటు వద్ద సెంటర్ ఏర్పాటు చేసి అన్ని విధాలైన శిక్షణ తీసుకుని పని చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వేర్వేరు ప్రాంతాల్లో ఒక సెంటర్ ఉంటే, ఉదాహరణకు పామ్ అవెన్యూ లేదా సదర్న్ ఏరియా, ఆ ప్రాంతంలో ప్రతి వ్యక్తి సహకరిస్తారు. వారు హిందూ అయినా ముస్లిం అయినా ఏ కులం చెందిన వారైనా కలిసి పని చేస్తారు. సహకరించని వారు సమాజం శత్రువులుగా భావించబడతారు. ఆధ్యాత్మిక క్లబ్బులు ఏర్పడతాయి. ఒక కేంద్రం ఉంటుంది, అది డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలను పిలుస్తుంది. మొదటగా చెత్తను సరిగా స్వచ్ఛం చేస్తారు. ఇలాగే అందరినీ కలిపేస్తారు. అన్నీ ఒక్కరితో ఒకరు సహకరిస్తారు. అన్నీ ఒక చోట కలిసేరు. అక్కడ కీర్తన చేస్తారు. ఖురాన్, బైబిల్ వంటి పుస్తకాలు గురించి చర్చ జరుగుతుంది. సౌకర్యాలు అసౌకర్యాలు గురించి చర్చించి వాటి ప్రకారం పనితీరు ప్రణాళిక రూపొందించబడుతుంది. 10,010 కేంద్రాలు ఏర్పడతాయని ఊహించుకోండి. వాటిలో 10-30 కేంద్రాలు ఒక వారంలో ఒక రోజు పెద్ద ప్రదేశంలో కలుసుకుంటాయి. ఉదాహరణకు హిగరు పెరేడ్ గ్రౌండ్లో. అక్కడ వారు కూర్చుని సాధన చేస్తారు, యోగా చేస్తారు. ఎవరూ రాకపోతే వారు ఎందుకు రాలేదనే విషయం వివరించాలి. ఒక పని చేసిన తర్వాత అది అన్ని చోట్లకు వ్యాపిస్తుంది. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు అనే సూత్రంపై మనం కేంద్రీకరిస్తాము. పదే ముందుకు పోవాలి. చిన్న చిన్న ఇళ్లను కేంద్రంగా చేసుకుని ప్రారంభించాలి. అక్కడే టోకరులు, బండ్లు, సంగీతం అన్నీ ఉంటాయి. ఏ పురుషుడు, ఏ మహిళైనా ప్రజల సమావేశాన్ని నడుపగలరు. ఒక నిధి ఉంటుంది, 2-3 పీసులు సేకరించాలి. అది నెలకు ఒకసారి ప్రజల లాభానికి ఖర్చవుతుంది. రాత్రి పహరా నిర్వహణ కూడా ఉంటుంది.